దేవుడు ఏం కోరుకుంటాడంటే నీ ఆత్మీయ జీవితం అంతకంతకు ఎదగాలని కోరుకుంటాడు. మన విశ్వాస జీవితంలో విశ్వాసము లేకపోవడం వలన, దేవుడు చెప్పిన కార్యాలు చేయకపోవడం వలన మనం అంతకంతకు ఎదగడం కాదు, కానీ అంతకంతకు పడిపోతున్నాం, మేము అంతకంతకు పతనమైపోతున్నాం. ఇప్పుడు నీతో నాతో ఉన్నప్పుడు ఎలాంటి తుఫానులు రావాలి కదా, వస్తాయి. ఏమంటే అప్పులు ఉండవా? అప్పులు వస్తాయి. ఆర్థిక సమస్యలు ఉండవా? ఉంటాయి. అనారోగ్య పరిస్థితులు రావా? వస్తాయి. ఎన్ని వచ్చినా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత వేదనకు నీవు గురి చేయబడినా కూడా నీతో యేసయ్య ఉన్నాడన్న విశ్వాసము కలిగి నీవు ఆయన వేడుకోగలిగితే దేవుడు ఏం చేస్తాడు? మారాలంటే మన బ్రతుకును మధురంగా చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం నమ్మినా నమ్మకపోయినా విశ్వాసము కలిగి ఉంటేనే ఆయనకి ఇష్టలుగా ఉండగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్ కలుగునుగాక. నేను అందుకే అంటాను, దేవుని మీద సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి మనం బ్రతకగలిగితే చాలండి. దేవుడికి నీవు ఏది ఇవ్వకపోయినా దేవుడి పరిస్థితులన్నీ చూస్తాడు.